ఇదిగోండి అప్పటికప్పుడే పట్టిన ఈ పచ్చళ్ళలో వేడి అన్నం కన్నా కూడా మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది చూసారా, అది కలుపుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తినే అన్నం తింటానే ఉంటాం కానీ ఇంకా తినాలని అనిపిస్తానే ఉంటది. ఈ ఎండి మామిడికి పచ్చడి టేస్టే వేరే లెవెల్ ఉంటది. ఆవకాయ పచ్చడి పట్టుకున్నాం అనుకోండి 2 నెలల వరకు తినడానికి క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటది. తర్వాత ఎందుకు నాకు అస్సలు నచ్చదు. ఎండి మామిడికి పచ్చడి పట్టినప్పుడు కన్నా కూడా నిల్వ ఉన్న కుందికి టేస్ట్ అయితే సూపర్ ఉంటది. నేను లేనప్పుడే మామిడికాయ ముక్కలను అయితే ఊరపెట్టేసి ఎండబెట్టేసింది. ఇట్లనైతే ఇలా చేసుకుంటే పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. వల్ల మామిడికాయలో నీళ్ళంతా ఊరేసి ముక్కలన్నీ మంచిగా నానిపోయి ఉంటాయి అనమాట. ఆ నీళ్ళలో నుంచి ముక్కలన్నీ తీసుకుని ఇలా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఎండబెట్టడానికి 3 రోజులన్నా పడుతుంది అనమాట. ఇలా ఎండడానికి మంచిగా ఎండిపోయిన వాటిలోనే ఉప్పు వేసుకోక్కర్లేదు, ఫస్టే ఉప్పు వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడైతే కారము, మెంతిపిండి, ఆవపిండి, మనం ముక్కలు ఊరపెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి కూడా పోసుకుని ఒకసారి కలుపుకుని మంచిగా పోపు అయితే పెట్టుకోవడమే. పోపు పెట్టుకున్న దాన్ని మంచిగా కలుపుకుని తీసి పక్కన పెట్టి అన్నం కలుపుకుని తిన్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.